హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఒకప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, వ్యవస్థలకు వ్యతిరేకంగా కలమెత్తిన గళమెత్తిన రచయితలు అనుమానాస్పదంగా మరణించడము, అదేవిధంగా చిత్రహింసలకు గురి కావడము, మాయమవడము, కిడ్నాప్కు గురవడము జరిగేటివి. ఇప్పుడు కూడా ఆ పరంపర కొనసాగుతుందో లేకపోతే నిజంగా అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమో తెలియదు. కానీ నిజంగా ఈ యొక్క సాహితీవేత్త బొగ్గుల శ్రీనివాస్ మరణం తలుచుకుంటే మాత్రం నిజంగా అనుమానాస్పదమే అనిపిస్తుంది. అలాంటి రచయితకి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ వీడియో కథనం. యువ రచయిత బొగ్గుల శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనే పుస్తకం రాశారు. ఇందులో ఏ వివాదం ఉందో, నిజాలున్నాయో, ఏ సత్యాలు చెప్పాడో, ఏ అబద్ధాలు వాక్కుచ్చాడో మనకు తెలియదు. కానీ నిజంగా ఆయన మరణం మాత్రం అనేక సందేహాలకు దారితీసింది. బొగ్గుల శ్రీనివాస్ అభ్యుదయ రచయిత, సమగ్ర సాహిత్య పరిశోధకుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ్ గారి మొత్తం రచనల్ని వెలుగులోకి తీసుకువచ్చిన రచయిత కూడా. శ్రీనివాస్ గత కొద్ది కాలంగా కొన్ని అంశాలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా కూడా మారాడు. అయితే వివాదాస్పద రచయితగా ఏపీలోని పలు అంశాలు, అమరావతి రాజధాని విషయంలో తన అభిప్రాయాలను వెల్లడించడం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. బొగ్గుల శ్రీనివాసు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిపోయాడు. లారీ ఢీకొట్టడంతో కారులో వెనక సీట్లో కూర్చున్న శ్రీనివాసు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు అన్నది ఒక వర్షన్ మాత్రమే. ఇంకో కథనం పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి, ఆ ఒక్కరే శ్రీనివాస్ అని అనుమానం. ఇంకో వర్షన్ శనివారం జరిగిన ఓ ప్రమాదంలో పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాసు అనుమానాస్పదంగా మృతి చెందారు అన్నది ఇంకో వార్త. కారు అదుపు తప్పి పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. శనివారం ఉదయం 7:30 గంటలకు ఇద్దరు కారులో వెళ్తుండగా పాలేరు రిజర్వాయర్ వద్ద కారు అదుపు తప్పి నీళ్లలోకి వెళ్ళింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై డోర్ ఓపెన్ చేసి బయటికి నీళ్లలోకి దూకేశాడు. వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి కారులోనే ఉండిపోవడంతో మునిగిపోయాడు. కారు డ్రైవరు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో కారును బయటకు తీశారు. అప్పటికే సదరు వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనే బొగ్గుల శ్రీనివాస్ అని అంటున్నారు. మరి వర్ధమాన రచయితగా కొనసాగుతున్న ఈ బొగ్గుల శ్రీనివాసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడంపై ఆయన తన వ్యతిరేకతను పుస్తక రూపంలో వెళ్ళగక్కారు. పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈ పుస్తకం రిలీజ్ తర్వాత ఆయన విశేషంగా గుర్తింపు పొందారు. శ్రీనివాస్ రచించిన పుస్తకం సుమారుగా 8.5 లక్షల కాపీలు అమ్ముడుపోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఏడాది అత్యధిక పుస్తకాలు అమ్మిన రచయితగా బొగ్గుల శ్రీనివాసు గుర్తింపు పొందాడు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ ఈ పుస్తకం తీసుకువచ్చారు. పవన్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆయన నిజమైన నాయకుడు కాదని, కేవలం రీల్ బెంగాల్ టైగర్ అని ఈ పుస్తకంలో విమర్శించాడు. అప్పట్లో ఈ పుస్తకం తీవ్ర చర్చకు దారితీయగా రచయిత అరెస్టుకు కూడా గురయ్యాడు. ఈ రచయిత బొగ్గుల శ్రీనివాసు నిన్న ఖమ్మంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అనూహ్య మరణానికి గురయ్యి మరణించాడు. అయితే తన మరణానికి ముందు బొగ్గుల శ్రీనివాసు ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో వైసీపీ నేత జడ్జి జడా శ్రావణ్ కుమార్ గురించి విమర్శనాత్మకంగా వీడియోని చేశారు. ఆయన ఈ వీడియోలో జడా శ్రావణ్ కుమార్ పై తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు కూడా చేశాడు. ఇలాంటి వివాదాస్పద పరిస్థితుల మధ్య హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు పాలేరు రిజర్వాయర్ దూసుకెళ్లింది. కారు వెనుక భాగం కొంత మేరకే నీళ్లలో మునిగి ఉంది. వెనుక సీటులో కూర్చున్న ఆయన మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీసింది. కారు డ్రైవర్ ప్రమాదం అనంతరం నాయకన్ గూడెం వైపు వెళ్ళినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. అయితే ఆయన నుదురు, ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరైనా హత్య చేసి రిజర్వాయర్లో ప్రమాదంగా చిత్రీకరించారా, లేక యాక్సిడెంట్లో గాయాల పాలయ్యాడా అనే అనుమానం వ్యక్తమవుతున్నది. స్థానిక పోలీసులు ఈ కేసు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సమగ్ర సాహిత్య పరిశోధకుడుగా పేరు పొందిన ఆయన మరణ వార్త సాహితీ ప్రియులను, ఆయనతో చదువుకున్న వారిని ఎంతగానో కలచివేస్తోంది. బొగ్గుల శ్రీనివాసు కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో చెన్నమ్మ చిన్నరాయుడు దంపతులకు 77 మార్చి 5వ తేదీన జన్మించాడు. ఆలూరు గ్రామం కర్నూలు పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థి. 95-98 మధ్య ఆయన ఆంగ్ల మాధ్యమంలో బీఎస్సీ బీజెడ్పీ అభ్యసించాడు. ఆపై ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చదివిన శ్రీనివాస్ బీఈడీ కూడా పూర్తి చేశారు. అనంతరం సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న శ్రీనివాస్ పలు పుస్తకాలు రాశారు. ముఖ్యంగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ రచనలను వెలుగు తెచ్చారు. మరి ఇలాంటి సాహితీ ప్రక్రియల మీద అవగాహన ఉన్నటువంటి ఒక సాహితీవేత్తగా ఉన్నవాడు ఒక రాజకీయ నాయకుడి మీద పుస్తకం రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఆలోచన విధానం ఏమిటి? దాని వెనక జరిగినటువంటి కథనం ఏమిటి? ఆయన మరణం ఎట్లా జరుగుతున్నటువంటి ప్రచారం ఏమిటి? ఆ వైరల్ సంగతి ఏమిటి? పూర్తిగా తెలుసుకోవాలంటే ఇంకా పరిశోధించాల్సిన అవసరం ఉంది. కాలం నిజాలు చెప్తుంది కాబట్టి అంతవరకు వేచి చూడము, లేకపోతే రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయో నిపుణులటువంటి పరిశోధక జర్నలిస్టులు సేకరించి నిజాలని వాస్తవాల్ని కానీ చెప్పగలిగితే ఒక సాహితీవేత్త మరణం గురించి మనకు కొన్ని నిజాలు తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క బొగ్గుల శ్రీనివాస్ గురించి మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్లో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన కూడా ఒక సమగ్ర సాహితీ పరిశోధకుడు కాబట్టి. అలాంటి సాహితీవేత్త ఈ విధంగా అర్ధాంతరంగా మరణం చెందడం మన సాహితీ ఛానల్కు తీవ్రమైనటువంటి బాధ కలిగించింది కాబట్టి ఈ వీడియో చేశాము. సో ఫ్రెండ్స్, ఈ బొగ్గుల శ్రీనివాస్ మీద, అతని యొక్క రచన మీద మీ అభిప్రాయం చెప్పదలుచుకుంటే మన సాహిత్యం యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, మన సాహిత్యం.